ఇక్కడ కాయిన్స్ కూడా చెట్టుకు అనేది కొట్టేశారు. మామ ఫైనల్గా ఇంత దూరం వచ్చినందుకైతే చాలా వర్త్ అంటే వర్త్ మామ. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు, సూపర్గా ఉందన్నమాట. దీవరా కింద చూసుకోండి ఎంత వాల్ ఉందో. ఓకే, మనం మన 20s ఉన్నప్పుడు ఇటువంటి స్టార్ట్ చేసేయండి మామ. ఒక 30s వచ్చాక మన వల్ల అవ్వదు అనిపించే. సూపర్గా ఉన్నాయి, సేమ్ ఫిల్టర్ టైప్ టేస్ట్ అయితే ఉంది. గాయ్స్ నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేసినాం. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే ఇంకా నైట్ అయితే మంచిగా నిద్ర అయితే పట్టేసింది. ఇక్కడ సచివాలయం దగ్గర అయితే నిద్రపోయినా. ఇది సచివాలయం లేక బార్ షాప్ అయితే అర్థమైతలేదు. మొత్తం ఎక్కడ చూడు బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చలో ఇప్పుడైతే అహోబిలంకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా మనం ట్రావెలర్స్ గాయ్స్, నాట్ ఏ టూరిస్ట్. ఎక్కడ పడితే అక్కడ ఉండాలి, ఎక్కడ ఎలా పడితే అలా తినాలన్నమాట. వీడియో మాత్రం సూపర్గా వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి గాయ్స్. గాయ్స్ ఇలా ఎగువ అహోబిలంకి వచ్చిన తర్వాత అక్కడ స్టార్టింగ్లోనే అయితే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి తర్వాత బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒక అన్నదాన సత్రం అనేది ఉంది. ఈ అన్నదాన సత్రంలో మాట్లాడి పెట్టేసుకోవచ్చు. ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే అలా ఉంటాయన్నమాట. మనం అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కోనేరు అనేది ఉంది. ప్రజెంట్ దీన్ని అయితే ఎవరు యూజ్ చేయడం లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నడవలేని వాళ్ళకు, పెద్దవాళ్ళకి అయితే దీంట్లో తీసుకెళ్తారు. పర్ పర్సన్కి 4000 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద పెద్ద కొండలు అనమాట. మీరు 360 వ్యూలో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మెట్లు అంటే ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ ఎక్కి ఉగ్రస్తంభం దగ్గరికి అయితే వెళ్తున్నాం, అహోబిలంలో ఉన్నదానికి. మనం ఇక్కడ ఎంటర్ అవుతున్నాయో చూడొచ్చు. అంగళ్ళు అన్నీ ఉన్నాయి, ఇటు సైడు ఇటు సైడు. ఏమైనా స్నాక్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకొని పైకి స్టార్ట్. ఇది రోడ్డు కూడా చూసుకోవచ్చు. పవిత్రమైన నరసింహస్వామి దర్శనం నామల్ల గలవాడు. పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చే వాళ్ళకు కాళ్ళు జారకుండా ఈ మ్యాట్ అయితే ఇలా వేసేసారు. మనకు కూడా నరసింహస్వామి నామం అయితే పెట్టేసినారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి పైకి ట్రెక్కింగ్ అనమాట. ఇక్కడ ఈ గుడిలో దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చూసేసుకొని ఈ రూట్లో స్టార్ట్ అయిపోవాలి. కింద చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ ఫ్లో అనమాట, లోయలా ఉంది. దానిపైన ఇది బిల్డ్ చేసినారు. ఇక్కడ లోపలికి అయితే కెమెరా అయితే తీసుకుపోనివ్వట్లేదు. సరే ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఏం ఓపెన్ చేయలేం, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నారు. భక్తులు కూడా ఎవరు రాలేదు లోపలికి అయితే. అండ్ ఇంకోటి, నాకు ఈ నామం ఎలా ఉందో కామెంట్ చేయండి గ్యాస్. ఇక్కడ వాటర్ ఫ్లో చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. పైనుంచి కొండపైనుంచి న్యాచురల్గా అలా అయితే వచ్చేస్తుంది. సూపర్ కదా, ఫ్రెష్ వాటర్ అనమాట. ఇలా వచ్చి మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాం కదా, దాని కింద అయితే స్టోర్ అవుతుంది అంతా. క్లీన్గా ఉంది. కింద ఏముందో కూడా కనిపిస్తుంది క్లియర్గా. వాటర్ ఫ్లో అనమాట. ఇటు సైడ్ నుంచి మొత్తం కొండలలోంచి అయితే వచ్చేస్తుంది వాటరు. ఇలా పైకి వెళ్ళిపోవాలి. మొత్తం 3-4 కిలోమీటర్స్ అయితే ట్రెక్ ఉంటుందంట. చూద్దాం మనం ఎంతవరకు వెళ్దామా. ప్రజెంట్ వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు సిగ్నల్స్ అనేటివి ఏమి ఉండవు. కింద సత్రాల దగ్గర అయితే వైఫై ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఆ వైఫైని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది కాలక్షేప మండపం అన్నమాట. అంటే కూర్చోడానికి.
బట్ ఇది క్లోజ్ చేసేసినారు, ఇప్పుడైతే లేదు, ప్రజెంట్ ఓపెన్ చేయలే. పెద్ద పెద్ద బండరాలు మా కొండ మొత్తం. మర్రి చెట్టు చూడండి, ఊడలు ఎలా వచ్చాయో సూపర్ కదా. కోతులు ఉన్నాయి, కెమెరా లాగేసుకుంటే ఇంకంతే. సూపర్గా ఉంది మామ. రష్ అయితే ఎవరు లేరు, ప్రశాంతంగా ఒకరు నడుచుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు అంతే. కూర్చోవడానికి చింత చెట్టు కింద అయితే అరుగు. మనం కింద చూసినాం కదా, అదే వాటర్ ఫ్లో అనమాట. ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వాటర్ ఎక్కడి నుంచి కొండలలోంచి లీక్ అయ్యి వస్తున్నాయి అనమాట న్యాచురల్గా. అలా ఫ్లో అవుతుంది. పెద్ద ఒక 100-200 సంవత్సరాల చెట్లు అన్నమాట ఇవి. మాలలో నరసింహస్వామి సన్నిధి అంటే ఇటు సైడ్ వెళ్ళిపోవాలి. లేదు మనం ఉగ్రస్తంభం వెళ్తున్నాం కాబట్టి దానికి ఆపోజిట్లో అనమాట వరాహ నరసింహస్వామి సన్నిధి. ఇది ఇక్కడ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఇలా బ్రిడ్జ్ దాటుకొని ఇలా వెళ్ళిపోతే ఉగ్రస్తంభం అనమాట. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. ఇక్కడ ప్రజెంట్ మెట్లు అయితే ఏం లేవు, నార్మల్గా ఇలా రాళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ చూడ వాటర్ ఫ్లో ఉంది. వాటిలో అండ్ సమ్ స్నాక్స్ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ స్వామి వారు చెప్పేదంటే ఇది మొత్తం తిరగాలంటే 2 days ప్లాన్ చేసుకోవాలంట. మనం 1 day ప్లాన్లోనే వచ్చేసినాం ఇక్కడికి. చూద్దాం నెక్స్ట్ ఇంకేం చేద్దాము. ఇక్కడ బోర్డ్స్ సిగ్నల్స్ ఇటు వెళ్ళి అటు వెళ్ళని అయితే ఏం లేవు. నార్మల్గా మనుషులు నడిచిన దారి పడింది, ఆ దారిలో వెళ్ళిపోతున్నా అంతే. మనం వెళ్ళడానికి నార్మల్గా స్టెప్స్ అయితే ఏం లేవు, ఇలా మొత్తం ట్రెక్ చేసుకుంటూనే పోవాలి. అడవిలో ఎవరు లేరు, భయంకరంగా ఉంది అడవి అయితే. చూసుకోవచ్చు కింద ఎలా ఉందో. చూసుకొని అయితే ట్రావెల్ చేయాలి మామ. పాములు తిరుగుతున్నాయి ఈ రూట్లో, కెమెరాలో కనిపిస్తలేదు సరిగ్గా. దట్టమైన అడవి అనమాట, ఇంకేం లేదు, ఓన్లీ గాలి మాత్రమే తగులుతుంది. ఇక్కడ ఒక్కరు కూడా మనుషులు లేరు. మనకు వెళ్ళడానికి మధ్యలో ఏమైనా బోర్డ్స్ ఉంటే బాగుండు మామ. ఏ బోర్డు కూడా లేదు, ఎటు వెళ్తున్నామో అర్థం అవ్వట్లేదు. మనకు ఒక సిగ్నల్స్, ఇక్కడ ఉన్న సిగ్నల్స్ ఏంటంటే కవర్స్, వాటర్ బాటిల్స్ మొత్తం వెళ్ళే దారి మొత్తం ఉన్నాయి అన్నమాట. అవే మనకి ఇంకా సిగ్నల్స్, రూట్ మ్యాప్ అన్నమాట మనకు. అలా ఒక 20 minutes ట్రావెల్ చేసిన తర్వాత అయితే స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చాక చిన్న కన్ఫ్యూజన్ గాయస్. ఇక్కడ బోర్డు అయితే పోయింది, మనం ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలి. ఇదేమో జ్వాల నరసింహస్వామి సన్నిధి అని ఉంది. ఎటు వెళ్ళాలి? జ్వాల నరసింహస్వామి సన్నిధి అని ఉంది కదా, ఆ రూట్లోనే అయితే పోవాలి. ఉగ్రస్తంభం రూట్ అయితే నేను చూపించాను కదా ఇందాక, ఆ రైట్ సైడ్ అయితే వెళ్ళొద్దు. ఇవి మొత్తం 500 దాకా ఉన్నాయంట స్టెప్స్. ఈ 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం మళ్ళీ స్టెప్స్ లేకుండా ఉంటుంది దారి. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు, సూపర్ ఉంది కదా. కోతులకైతే చాలా తెలివింది మా. ఎలా అంటే వీటిపైన చేతులు పెట్టి అలా జారుకుంటూ వెళ్ళిపోతున్నాయి. స్టెప్స్ అయితే దిగట్లే ఇవి. చూసుకోవచ్చు, అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి మొత్తం కట్లు అయితే ఉంది. దమ్ అయితే వచ్చేస్తుంది, ఊపిరి ఆడట్లేదు అసలు.
ఇంకా కాస్త ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కుదాం మామ, ఇప్పుడే బ్యాగ్ వేసుకొని వచ్చేసి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, వ్యూ అయితే సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ కూల్గా ఉంది కాబట్టి స్వెట్ అయితే రావట్లేదు. నార్మల్గా అయితే స్వెట్తో తడిచిపోతాం అనమాట. ఈరోజు వాతావరణం కూడా సూర్యుడు ఏం లేడు, చల్లగా ఉంది వాతావరణం చూసుకోవచ్చు. లాస్ట్లో ఉంది అన్నమాట టెంపుల్. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఈట్ సైడ్ నుంచి ఇలా వచ్చాం కదా నరసింహస్వామి దగ్గరికి. ఇలా మనం పోవాలనుకునే డెస్టినేషన్ అయితే ఇది తాళ్ళు కట్టినారు ఉగ్రస్తంభం దగ్గరికి అనమాట. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళడానికి ఈ రూటు. మన కెమెరా యాక్షన్ కెమెరా అయితే సెటప్ చేసేసుకున్నామా పైకి ఎక్కడానికి. అయితే హ్యాండ్కి అయితే మౌంట్ చేసుకున్నా, స్టిక్ మొత్తం తీసేసా. ఇప్పుడైతే పైకి ఎక్కుదాం. ముందు చూసుకోవచ్చు మీరు మొత్తం ఎలా ఉందో చూడండి. పెద్దవాళ్ళు ఎక్కాలంటే కష్టమేమో, మొత్తం దానిపైన డిపెండ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. ఏదో జస్ట్ అలా ఫార్మాలిటీకి ఉందంటే ఉంది, అలా తాడు స్ట్రాంగ్గానే ఉంది, దాని మీద డిపెండ్ అవ్వద్దు.